ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన, సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన. ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెన. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసి ఇవ్వాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసి ఇవ్వాలి. వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు, పోయినాయి పేదల కన్నీటి బాధలు. ప్రజాపాలన ప్రభుత్వ పాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన, సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన. 6 గ్యారెంటీల అమలు పాలన. అన్నం పెట్టే అన్నదాత కండగుండెను, ఆపన్న హస్తమై ముందుకొచ్చెను. ఆపన్న హస్తమై ముందుకొచ్చెను, ఆపన్న హస్తమై ముందుకొచ్చెను. అన్నమో రామచంద్ర అన్న రైతులా, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు. అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు. 2 లక్షల రుణ మాఫీ చేసెను, 2 లక్షల రుణ మాఫీ చేసెను. రైతే రాజన్న మాట నిజం చేసెను. ప్రజాపాలన ప్రభుత్వ పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన, సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన. 6 గ్యారెంటీల అమలు పాలన. ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ అనా? కాదరా, అంటే కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి అభిమానిని. ఇప్పుడు మీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అలా అంతే కదా. ఓకే, మరి పాటతో పూట గడుస్తుందా అన్న? ఎట్లా? పాటతో పూట అంటే చాలా కష్టంతో నడుస్తుందన్న. వాస్తవంగా నా నేపథ్యంలో అయితే చాలా చిన్నతనంలో పెళ్ళయింది. 3 పిల్లలు. భార్య పేరు ఉపేంద్ర, మా పెద్ద పాప పేరు వర్ష, రెండో పాప శ్రవంతి, బాబు వసంత్ కుమార్. వాళ్ళను మంచిగా ఉన్నతంగా చదివించుకుంటూ ఏదో అట్లా నాకు ఉన్నంత. ఇంకేమైనా పని చేస్తారా? కారు తోలుతాను. ఓకే, కార్ డ్రైవింగ్ చేస్తా. ఒక 15 ఏళ్ళు నేను కార్ నడుపుతూ ఈ ప్రోగ్రాంలు చేసుకుంటూ నా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నడుస్తూ వస్తున్నాను. మొన్న రీసెంట్గా L4 L5 సర్జరీ అయ్యి 1.5 year అవుతుంది. మొన్నటికి మార్చి 1 year అవుతుంది. ఇక ప్రోగ్రామ్స్ ఇక వస్తుంటే పోతుంటే నడుస్తూ ఉంటూ అట్లా నడిపించుకుంటూ వస్తున్నాను. కాలం ఎలా తీసుడు, కంటికి పుట్టడు శోకంతో కరువు కాటకాల నుంచి జీవితాన్ని వెళ్ళబోస్తూ పాట ద్వారా పయనిస్తూ ఏదో కుటుంబ భారాన్నంతా మోసుకుంటూ వస్తా ఉన్నాను. పల్లె పాటల ప్రవీణ్ అన్నకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన పాట? నాకు ఎక్కువ గుర్తింపు అంటే పండు వెన్నెలపల్లి నిండ రాలుతుంది అనే పాట, మిట్టపల్లి సురేంద్ర అనే పాట అంటే చాలా ఇష్టం. అన్ని వేదికల మీద అదే పాట, ఈ మా ఊరి పునాదిరాలు ఇవి బాగా పాడతాను. ఒక్కసారి పాట. పండు వెన్నెల పల్లె నిండ రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరువు కయ్యి పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుకుంటది, నా కాలు కదలలేనంటది. ఎట్లా వెళ్ళాలమ్మ నేను ఈ ఒడిలోన ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండ రాలుతుంటే మనసు పొంగి పొందుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరువు కయ్యి పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదపలేనంటది. తానానే తానే నానే తానే నన్నాలో, తాననానే తాననానే తానే నన్నాలో, తాననానే తాననానే తానే నన్నారో. ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తుంటే ఆకలన్నారే పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తుంటే ఆనందమే కలుగుతుంటది. యువతాలి ఒడ్డును అవతాలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యాహ్న వారే కింద
నేరా సాని వాగు వలడు వాగి ఒడ్డున మట్టి గడ్డల్లా పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది బతుకు తెరువు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది దట్టమైన అడవుల్లో కాలి నడకన పోటే ఒంటికి అలసట ఉండది అడివమ్మ అందాలు కల్లారా చూస్తుంటే కంటికి నిద్దుర పట్టది ఊడల మర్రికి ఊడుగు జట్టుకు బంధాలు ఓసే చూస్తారు తీగ కులమతాలు మాకు తెరవయంటున్నాయి ఊరు జరేదాకా దారి పడుగుతా అడివమ్మ అందాలు అల్లుకోదుంటా పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది బతుకు తెరువు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుకుంటది నా కాలు కదలలేనంటది ఎట్లా వెళ్ళాలమ్మా నేను నీ ఒడిలోన ఒదిగి ఉంటాను పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది. సో ఇందుకు పల్లె పాటల ప్రవీణ్ అన్న అంటారు అన్నట్టు అన్న. ఓకే, మీకు ఇష్టమైన అంటే ఇప్పుడు చాలామంది కళాకారులు ఉన్నారు కదా, మీరు ఎక్కువగా మీరు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటారు? నేను గద్దరన్న. గద్దరన్న. ఓకే, గద్దరన్న వారసత్వం కొనసాగింపు మాకు కనబడుతుంది మీలో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను గద్దరన్నతోటి పాడాలనేటువంటి తపన బాగుండేది. కాకపోతే మాకు అప్పుడు గద్దరన్న దగ్గరికి పోవాలంటే ఒక భయం ఉండేది. ఆ భయం ద్వారా కొంచెం పాట అప్పుడు మేము నేర్చుకుంటున్నటువంటి దశ. మేము ఈరోజు గద్దరన్నతోటి అంటే మొన్నటికి ఉన్నప్పటికీ కూడా గద్దరన్న ఆశయాలతో ఉన్నప్పటికీ గద్దరన్నతో ఒక స్టేజ్ని పంచుకునేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా నా జన్మధన్యం. గద్దరన్న గుర్తు చేసారు కాబట్టి ఒకసారి పాటతో గుర్తు చేద్దాం. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో అద్దుమరాతిరి పల్లెల వెన్నెల గురిసెనో ఆ వెన్నెల వెలుగు నవ్వుల్లో గద్దరన్న గదిలెనో ఆ వెన్నెల వెలుగు పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను ఆ పచ్చా పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెను పాపల పసి పాపల ఉయ్యాలలు సాగెను పాపల పసి పాపల యుద్ధం యుద్ధం పుట్టిన నేల పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపు నోముల్ల గద్దరన్న గదిలెనో నల్ల నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెను నల్ల నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెను ఆశల అడి ఆశల హరివిల్లు విరియవచ్చెను యుద్ధం పుట్టిన నేల పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెను గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెను లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెను లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెను అరే యుద్ధం పుట్టిన నేల పొద్దు పొడిసెను ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. సో గద్దరన్నను మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉందా అన్న? అంటే ఇంకా అన్న మాలో ఉన్నాడు, అన్న పాటలోనే ఉన్నాడు, అన్న ఇంకా మా మధ్యలో ఉన్నాడు అనేటువంటిదే ఉంటుంది తప్ప గద్దరన్న మా నుంచి ఎప్పుడు దూరమైనటువంటిది అయితే లేదు, అది ఉండదు కూడా అన్న. ఎందుకంటే గద్దరన్నకు భౌతికంగా మాత్రమే దూరం అవ్వచ్చు కానీ ఆయన ఆశయాలను ఆయన యొక్క పాటను ఇంకా సమాజంలోనికి తీసుకుపోవడానికి ఆయన వంతు వేసినటువంటి విత్తనాలు, ఆయన వేసినటువంటి శిష్యరికాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా ముందు తరానికి వస్తూనే ఉంటాయి అన్న.